వంకనాథ్ త్రివిక్రమ గారి ఆధ్వర్యంలో గతంలో జాగరణ అంటే హరికథలు బుర్రకథలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు మాత్రమే మనకందరికీ తెలిసిన విషయము. ఆ విధంగా ఈరోజు మా వంకనాథ్ త్రివిక్రమ ఆధ్వర్యంలో పాత గతానికి రాసి పలికి ప్రస్తుత టీవీ ప్రోగ్రాములు రకరకాల ప్రోగ్రాములు మేము ముందు ఉంచి ఉత్సాహపరచు తెల్లవారుజు జాగరణ కార్యక్రమానికి ముందుండి మిమ్మల్ని నడిపిస్తున్న మీకు అందరికి కూడా మా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరూ కూడా ప్రతి దేవుడు కూడా మానవాకారంలో ఉంటాడు. కానీ ఒక పరమేశ్వరుడు మాత్రమే లింగాకారంలో మనకు దర్శనం ఇస్తున్నాడు. మరి ఆ లింగాకారంలో దర్శనం ఇచ్చినటువంటి విషయాన్ని నాకంటే తెలియదు, కానీ ఏ విధంగా లింగాకారంలో దర్శనం ఇస్తున్నాడని మీలో ఎవరికైనా తెలిసినా కూడా మీకు అవకాశం ఇచ్చేదానికి అవకాశం ఉంది. అలానే ఎన్నో పండుగలు వస్తున్నా కానీ ఒక మహాశివరాత్రి పండుగ మాత్రమే జాగరణ కార్యక్రమం ఉంది. మరి ఏ పండుగ లేదు. అంటే మహాశివరాత్రి జాగరణ కార్యక్రమం ఏ విధంగా వచ్చిందని పూర్తి విషయం కూడా మాకు తెలియదు. అది మీలో నమస్కారాలు. ఈ కార్యక్రమానికి వచ్చేసిన ప్రజలందరికీ నమస్మాన్యులు. ఈరోజు మహాశివరాత్రి శుభ సందర్భమున మన అన్నసత్ర ఆవరణలో ఏర్పాటు చేసుకున్న ఈ సంబరాలను మీరందరూ తిలకించడానికి వచ్చినందుకు సంతోషిస్తున్నాము. మీరంతా స్వామి లింగోద్భవం అయినంత వరకు కూడా ఇది కంటిన్యూ ఉంటుంది. 5 వరకు ఉంటుంది. 5 వరకు మిమ్మల్ని నిద్రపోనేడు. కాబట్టి మీరు ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని ఉత్సాహంగా పాల్గొని కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేయవలసిందిగా ప్రార్థిస్తూ విరమిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మీకందరికీ ఆ పరమశివుని మహాశివరాత్రి తరపున అందరికీ శుభాకాంక్షలు. ఇటువంటి పండుగలు మనమందరం కలిసి ఇంకా ఇంకా జరుపుకోవాలని ఆ పరమశివుణ్ణి మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఈ అవకాశాన్ని కల్పించిన పెద్దలకు అందరికీ కృతజ్ఞతలు చెప్తున్నాను. స్టార్ట్ చేయండి. సౌండ్ ఉపకోశారి గారు సెకండ్ ప్లేస్ అండి. 5 బాల్స్ వేశారు. ఇంకా అన్నీ తీసేయండి. టేబుల్స్ కూడా ఇంకా ఒకసారి సిట్ 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 అది అందరికీ మామకు రెండు లాస్ట్ లో మళ్ళా గిఫ్ట్స్ చేయవలసిందిగా కోరుతున్నాము. ఓకే, స్టాప్. వాక్. 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 స్టాప్. వాక్. వాక్. స్టాప్. అందరూ అవుతారు. శుభాకాంక్షలు. అవనిపై అద్భుతం
నిలబడిన ఆటోలో వచ్చేసేయండి. స్టాప్ స్టాప్ కాదండి, వెనకాల ఇద్దరు స్టాప్ స్టాప్ వాక్. మీ ఇద్దరు వచ్చేసేయండి. వాక్. అయ్యో మీ ఇద్దరు. ఇప్పుడు స్పేసెస్గా ఉందా? ఎవరు అడిగిన వాళ్ళు చూడండి, వచ్చేసేయండి, మీరే వచ్చేసేయండి. వాక్. అక్క చెప్పేసేయండి. అమ్మా మీరేమా అక్క? స్టాప్. ఇక్కడ స్టాప్. ఇక ఇప్పుడు ఖచ్చితంగా అందరు చూస్తూ ఉంటారు ఎవరైతే వాళ్ళు. వాక్. హైమావతి గారు గట్టిగా క్లాప్స్ అండి. వెంకటేశ్వర స్వామి వ్రతం జరుగుతున్నప్పుడు భృగు మహర్షి అతన్ని దర్శించుకోవడానికని వస్తాడనమాట. ఆ సమయంలో ఈశ్వరుడు నృత్యంలో చేస్తూ ఉంటాడు. ఆ సమయంలో భృగు మహర్షిని పట్టించుకోడు శివుడు. అప్పుడు ఆ భృగు మహర్షికి కోపంతో రగిలిపోయి, నువ్వు ఏ ఆకారంతో ఉంటే నన్ను పట్టించుకోలేదో కాబట్టి నీకు ఇప్పుడు ఈ ఆకారంలో ఉన్నప్పుడు నీకు ఎప్పటికీ కూడా పూజలు జరగవు, నువ్వు నిరాకారుడివై ఉండాలి, అప్పుడు మాత్రమే నీకు ఈ భూలోకంలో పూజలు జరుగుతాయి అని శపిస్తాడు. మామూలుగా పూర్వమైతే ఈశ్వరుడు కూడా మానవ శరీరంతోనే పూజలు జరిగేవి. ఎప్పుడైతే ఆ భృగు మహర్షిని నిర్లక్ష్యం వహిస్తాడో ఆయన శాపానికి గుర్తుగా ఆయన లింగ రూపంలో భక్తులకు దర్శనమిస్తాడు. ఈశ్వరుడు లేకపోతే త్రిమూర్తులు ముగ్గురు కదా, ఎవరు లేకపోయినా సృష్టి అనేది జరగదు. కాబట్టి ఆయన భక్తుల ఇష్టదైవం కాబట్టి ఆయన భక్తులకు దర్శనం ఇవ్వడానికని లింగ రూపంలో ఉంటాడు. ఇంకొకటి జాగరణ ఎందుకు చేస్తాము అంటే ఈశ్వరుడు లింగోద్భవం అనేది అర్ధరాత్రి జరుగుతుంది. ఆ అర్ధరాత్రి జరగడం వల్ల మనము అంతా ఈశ్వరునికి అభిషేక ప్రియుడు, దోసిడి నీళ్లు ఇస్తే చాలు ఆయన కరుణిస్తాడనేటువంటిది సామెత అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి ఆయన అభిషేక ప్రియుడు కాబట్టి ఎప్పుడైతే లింగ రూపంలో అర్ధరాత్రి జరుగుతుందో అప్పుడు భక్తులు ఆయన ఉద్భవించిన సమయాన్ని గుర్తుపెట్టుకోవడం కోసమని మన పూర్వీకులు ఇదొక సాంప్రదాయంగా నిర్వర్తిస్తున్నారనమాట. అందులో భాగంగానే మనం కూడా ఇప్పుడు జాగరణ అనేటువంటిది చేస్తూ ఉన్నాము. అది మన పూర్వీకులు ఇచ్చినటువంటిది. ఇంకొకటి దీంట్లో సైంటిఫిక్ రీజన్ ఏముందంటే, సైంటిఫిక్ ప్రకారము ఋతువులు అనేటువంటిది శివరాత్రి అనేది ఫిబ్రవరి మార్చి నెలలో వస్తుంది. ఋతువులు మారుతాయి కాబట్టి మన శరీరం కూడా ఋతువులకు అనుగుణంగా ఉండాలి అంటే శరీరంలో వచ్చేటువంటి వేసవి తీవ్రతను కానీ అది తగ్గించాలన్నా, మానవుల యొక్క కోరికలను కొద్దిగా ఉండాలి అన్నా కూడా ఈ జాగరణ అనేటువంటిది నిత్యం మనం శివనామ స్మరణతో చేయాలి అని, తద్వారా ఈశ్వరుడు త్వరగా మనకు కోరికలను ఇస్తాడు. కాబట్టి మిగతా దేవుళ్ళ కంటే మనము ఈ శివరాత్రిని ఇట్లా జాగరణ రూపంలో చేసుకోవడం ఆనవాయితీగా వస్తుంది. ఇది నాకు తెలిసినటువంటి విషయము. ఇందులో ఇంకా కరెక్టో లేదో నాకు అంతగా తెలియదు. అంతే. రసిక మహాజనవంతిలిగింతలు పెడతాంది. ఆ పక్క మంచం మీద మా దాసు బావ, ఈ పక్క కుర్సీలో కత్తిలాంటి కుర్రాడు ఆసీనమైన రమోల డాన్సింగ్ పార్టీ వారి అభినయ హేళా రచ్చలేపితే పోలా ఈ పిల్లలు కూడా చేరగడితే పోలా. ఆరేళ్ళు 7 ఏళ్ళు ఉన్నప్పుడు ఇదే స్టేజ్ మీద నాకు గిఫ్ట్ కావాలని గొడవ చేసేదండి. ఈరోజు గిఫ్ట్ ఇప్పించుకునే స్థాయికి ఎదిగినందుకు గట్టిగా ఒకసారి క్లాప్స్ అండి. గిఫ్ట్ కాదు, మా మహానంది క్షేత్ర ఆర్యవైశ్య నిత్యాన సంఘం తరపున చిరు సత్కారాన్ని పొందవలసిందిగా కోరుచున్నాము. ఈ రమేష్ గారిని, జయలక్ష్మి గారిని గట్టిగా క్లాప్స్ అండి.
శంకర శంభో హర హర నమో నమో శివ శివ శంకర ఉద్ధవ శంకర శంభో హర హర నమో నమో పుణ్యము పాపము పెరుగని నేను పూజలు సేవలు తెలియని నేను పుణ్యము పాపము పెరుగని నేను పూజలు సేవలు తెలియని నేను ఏ పూలు తేవాలి నీ పూజకు ఏ పూలు తేవాలి నీ పూజకు ఏ లీల చేయాలి నీ సేవలు శివ శివ శంకర ఉద్ధవ శంకర శంభో హర హర నమో నమో ఇప్పుడు రైట్ పొజిషన్ అండి షో అగైన్ అబౌట్ టర్న్ అన్న హ్యాండ్స్ అప్ షోల్డర్ హ్యాండ్స్ అప్ knees anklet knees shoulder hands up about turn hands up knees లేదు దానికి సంబంధం లేదు ఓన్లీ బాల్కే సంబంధం హ్యాండ్స్ అప్ అబౌట్ టర్న్ again about turn shoulder hands up knees shoulder knees anklets shoulder hands up shoulder hands up ball
సమయం సాయంత్రం వేడయింది చల్లగాలి పెడతాంది ఆ పక్క మంచం మీద మా దాసు బావ ఈ పక్క కుర్సీలో కత్తిలాంటి కుర్రాడు ఆసీనమైన రమోల డాన్సింగ్ పార్టీ రచ్చలేపితే పోలా ఈ పిల్లలకు కూడా చీర కడితే పోలా రాజమండ్రి రాగమంజరి మాయమ్మ పేరు తలబనోళ్ళు వేరు వేసిరి కళాకారుల ఫ్యామిలీ మరి నీ బచ్చ కడితే నిద్రపోదు నిండు రాత్రి నానికేమో వేగలేమో వందలుగా మందలుగా పెరిగిపోయే నాకిచ్చిన రూపలేమో ఒక్క కరిగిపోయే ఆడపచ్చగాళ్ళ చూడాలి చూడు మాటలు దొరకని ఊహలు విసిరే మరి 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 అమ్మడి పేరు అమ్మర మొదలని సంతుల నడిచే సరిగా లేకుండా అన్నీ కరెక్ట్ 10, 13, 16, 20, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 24, గట్టిగా 23. మళ్ళీ వచ్చే సంవత్సరం కూడా వస్తారు ఇక్కడికి మీరు. సెకండ్ లైన్ వచ్చేసి సబ్స్క్రైబ్ చేయండి. రెగ్యులర్ నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ ని ప్రెస్ చేయండి.